గుణపాఠం రాసినవారు బూర్ల నాగేశ్వరరావు గారు. ఒక గ్రామంలో చిన్నప్ప అనే కుర్రవాడు చదువు సంధ్య లేకుండా అల్లరిచిల్లరగా వీధుల వెంట తిరిగేవాడు. వాడు ఒకనాడు వీధి పక్కన ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా నున్నటి గుండు పిలక పెట్టుకుని ఒక శాస్త్రిగారు వీధి వెంట పోతూ కనిపించాడు. చిలిపితనం కొద్దీ చిన్నప్ప ఒక చిన్న రాయి తీసుకుని శాస్త్రిగారి గుండుకు సరిగా కొట్టాడు. శాస్త్రి గుండు బొప్పి కట్టి బాధ పెట్టింది. ఆయన తల తిప్పి చూసేసరికి ఎటో చూసి నవ్వుకుంటూ చిన్నప్ప కనిపించాడు. వాడికి గుణపాఠం నేర్పాలనుకుని శాస్త్రి వాణ్ణి దగ్గరకు పిలిచి, ఎంత మంచి గురిరా నీది అంటూ ఒక పావలా వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. శాస్త్రి ఉద్దేశం గ్రహించలేక చిన్నప్ప ఆనందంతో పొంగిపోయి మళ్లీ చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపట్లో ఆదారినే మరో పెద్ద మనిషి వెళుతూ ఉండటం వారికి కనిపించింది. ఈసారి మరికాస్త పెద్దరాయి తీసుకుని వాడు గురిగా కొట్టాడు. ఆ పెద్ద మనిషి మండిపడి వాణ్ణి దగ్గరకు రమ్మన్నాడు. చిన్నప్ప సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి డబ్బుల కోసం చెయ్యి చాచాడు. కాని ఆ పెద్ద మనిషి వాడికి 2 దవడలు వాయికొట్టి, పో వెధవా అన్నాడు. చిన్నప్పకు బుద్ధి వచ్చింది. వాడు మరెన్నడూ ఎవరిమీద రాళ్లు విసరలేదు.